వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజంగా ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే, నిద్రలో లేపి నన్ను అడిగిన నేను చెప్తా సనాతన హైందవ ధర్మం, హిందువులు అని. ఎందుకు అంటే ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయడం, ఆడపిల్లలో అమ్మను చూడటం, అలాగే తనకంటే చిన్నవాళ్ళైనా సరే ఆడవాళ్ళను అమ్మ అని పిలవడం, తప్పు దృష్టితో చూడకపోవడం, విలువలు, బాధ్యతలు, బంధాలు, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ పుట్టినప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తూ వస్తారు. అది ఎంత బాగా అంటే, పరాయి స్త్రీ ఎప్పుడైనా సరే మన అవసరాన్ని కోరుకుంటే, సహాయాన్ని కోరుకుంటే చేయడంలో వెనుకడుగు వేయరు. చేసినప్పుడు కూడా తనలో ఒక తల్లినో చెల్లినో చూసి చేస్తారే తప్ప ఇంకో భావంతో కాదు. ఇలానే నిజంగా సనాతన హైందవ ధర్మాన్ని నమ్మిన హిందువులు ఉంటారు. హిందూ అనేవాళ్ళు ఇలానే ఉంటారు. మళ్ళొక్కసారి సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ ముస్లిం అమ్మాయి చేయబట్టి నిరూపించబడ్డది. ఓ వీడియో చూపిస్తే చూడండి. స్వాములు ఏదో దీక్ష చేస్తూ రైల్లో ప్రయాణం చేస్తున్నారు. అదే ట్రైన్లో ఒక ముస్లిం మహిళ అలసిపోయి బుర్కా వేసుకొని ఉంది. అందుకే ఆమె ముస్లిం మహిళ అనే విషయాన్ని చెప్తున్నా. నీకు ఎలా తెలుసు అంటే బుర్కా వేసుకుంది కాబట్టి. ఆ స్వామి మీద అలసిపోయి పడుకుంటే అసలు అంతమంది వాళ్ళ మధ్యలో ఎంత ధైర్యంగా ఉంది చూడండి. అంటే నాకేం కాదు అనే భద్రతాభావం ఆ అమ్మాయిలో కలిగింది అని అంటే అక్కడున్న ప్రతి అన్న యొక్క గొప్పతనం. అలసిపోయినప్పుడు తండ్రి భుజాల మీద ఎలాగైతే పడుకుంటామో అలా ధైర్యంగా పడుకోగలిగింది అని అంటే అక్కడున్న ఆ హిందూ అన్న యొక్క గొప్పతనం. అలసిపోయి పడుకున్నామను అసహించుకోకుండానో లేకపోతే అలుసుగా తీసుకోకుండానో ఒక తండ్రిలాగా ఆ అమ్మాయి నిద్రకు ఆటంకం కలగకుండా ఎలా చూసుకున్నాడు ఆయన అంటే, ఇంత గొప్ప మర్యాద, ఇంత గొప్ప సంస్కృతి, ఇంత గొప్ప సాంప్రదాయం నేర్పించిన ఆ అన్న తల్లిదండ్రులకు, ఆ స్వామి తల్లిదండ్రులకు నిజంగా నమస్కారాలు. ఇదే ఒక ఛాలెంజ్ నేను క్వశ్చన్ అడుగుతా. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని నేను అడగట్లేదు, కానీ వాస్తవాలు తెలియచేయాలని. అంతమంది స్వామీజీలు ఉన్న ఒక దగ్గర ఒక ముస్లిం మహిళ అంత ప్రశాంతంగా తండ్రి భుజాల మీద పడుకున్నట్టు పడుకోగలిగింది కదా. ఇది అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే ఒక హిందూ అమ్మాయి అలా ఉండగలుగుతుందా? టక్కున వచ్చే సమాధానం కాదు అని. ఎందుకు అనంటే అక్కా చెల్లెల బంధం, అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల బంధం, తల్లి కొడుకుల బంధం, ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలి, ఎవరిని ఎలా చూడాలి అని నేర్పించే గొప్ప సంస్కృతి సనాతన హైందవ ధర్మంలోనే ఉంటుంది. అందుకే పరాయి స్త్రీకి తండ్రిగా ఈరోజు తన భుజాన్ని పడుకోవడానికి ఇచ్చి ఆ అన్న మళ్ళీ సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిండు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.